అది జన్మ అయితే ఇది నూతన జన్మ, మరలా మారు మనసు పొంది. కాబట్టి రెండవ ఘట్టం, మానవ జీవితానికి ఉండాల్సిన రెండవ ఘట్టం క్రొత్త జన్మ, నూతన జన్మ. యాకోబు ఇశ్రాయేలుగా మారుట. నికోదేముతో యేసు ప్రభువారు చెప్పాడు ఏమని? సర్పమును ఎత్తినట్టు యేసు ప్రభువారు మనిషి కుమారుడు ఎత్తబడతాడు. మోషే సర్పమును ఎలాగూ ఎత్తును, అలాగే విశ్వసించి ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఇప్పుడు గమనిద్దాం, ఎవరి ద్వారా జీవం వచ్చెను ఆయన ద్వారానే నిత్య జీవం వచ్చును. ఎవరి ద్వారా జీవం వచ్చింది? యోహాను సువార్త 1లో ఏమున్నది? ఆయనలో జీవం ఉండెను. ఎవరి ద్వారా అయితే మన మొదటి జీవం వచ్చిందో ఆయన ద్వారానే నిత్య జీవం కూడా వస్తుంది. ఆయన సిలువలో ఎత్తబడాలి, నువ్వు ఆయన్ని చూడాలి. పాము గరిచినందుకు పరిష్కారం పామును చూచుట, పాపానికి పరిష్కారం పాపముల కోసం ప్రాణం పెట్టిన క్రీస్తుని చూచుట. సిలువలో యేసు ప్రభువును చూడాలి. యాకోబు ఇశ్రాయేలుగా మారటానికి చాలా ఘట్టాలు ఉన్నాయి, కానీ మూడు మాటలు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతా. మొట్టమొదటిది, ఒంటరిగా దేవుణ్ణి కలవాలి. వాళ్ళ భార్యను బిడ్డల్ని అందరినీ పక్కన పెట్టి ఆ యొక్క ఆదికాండం 32 అధ్యాయంలో పక్కన పెట్టేసి ఒంటరిగా దేవుణ్ణి కలవాలి. ఎంతమంది కూర్చున్నా సరే ఒంటరిగా నువ్వు ఆయన్ని కలవాలి. నువ్వు ముఖాముఖిగా ఆయన్ని చూడాలి. ఒంటరిగా ప్రభు దగ్గరికి రా. నీ బ్యాక్గ్రౌండ్తో రాకు. మా నాన్న సంగతులు చెప్పకు. నేను కూడా చాలా సంగతులు చెప్పిన అందరి ప్రసంగికులందరికీ. దేవుని సేవ చేస్తున్న దేవుని సేవకులంట్లో పుట్టిన ఎవరు వాక్యం చెప్పినా నాకు ముందే తెలుసులే అని చెప్పిన 16 సంవత్సరాల్లో ఆత్మహత్యకు 3 ప్రయత్నాలు చేసిన. ఇలాంటిదా ఈ మొదటి జీవితం? దేవుడు యాకోబు నీకు మొదటి జీవితం ఇచ్చింది దాన్ని అంతం చేసుకోవడానికా, దాన్ని మార్చుకోవడానికా? The first life is given. Is it for ending or to have a turn in the life? అది అంతం చేసుకోవడానికా, వేరొక దానికి ఆరంభం కావటానికా?